సో ఎట్లుందండి జూబ్లీస్ లో ఫైనల్ గా నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటా అంటారా? అలా 100% మేము ఒక 10 రోజుల సంది ఇక్కడ ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం. ప్రతి కాలనీలో ప్రతి బిడ్డని టచ్ చేసి చూసాం. ఎవరిని అడిగినా కానీ మాకైతే నిన్న ఒక అవ్వ ఓపెన్ గా చెప్పింది, మా బిడ్డ మా కాలనీలో తిరిగినటువంటి బిడ్డ, మా కాళ్ళలో రెక్కలలో పెరిగిన బిడ్డకి మీరు ఓటేయమని చెప్పడం ఏంది, మేమే 10 మంది చెప్తుంటే మీరు మా దగ్గరకు ఓటేయడం చెప్పడం ఏంది. ఓ అమ్మని అడిగితే నవీన్ అన్న మాకు శ్రీమంతం చేసినంటది, ఓ అక్కని అడిగితే నా బిడ్డకు అక్షరాభ్యాసం చేసినంటది, ఇంకో బిడ్డని అడిగితే నా బిడ్డకు అన్నప్రాసన చేసినంటది, ఇంకొక చెల్లిని అడిగితే అన్న నా కాలేజ్ ఫీజు కట్టినంటది, ఇంకొక తల్లిని అడిగితే నా బిడ్డకి స్కూల్ ఫీజు కట్టండి. అసలు నవీన్ యాదవ్ అన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రజల్లో నాలుకై నానున్నాడు. ఆయనని వాళ్ళే మౌత్ పబ్లిసిటీతో గెలిపించుకుంటారు. కాకపోతే ఇక్కడ ఉన్న టాస్క్ ఏంటంటే ఎంత మెజారిటీతో, ఎక్కువ మెజారిటీతో నవీన్ యాదవ్ అన్నని గెలిపించుకుంటే డైనమిక్ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక యువకులు పార్టీలోకి వస్తే మంచిగా ఈ రాష్ట్రం యొక్క ప్రగతి ఇంకింత ముందుకు సాధిస్తారనే ఉద్దేశంతో మేము ఎక్కువ మెజారిటీతో గెలిపించడం కోసం ప్రచారం చేస్తున్నాం. కానీ ఆయన గెలుపుకు మాకు ఏం లేదు, ఆయన ఆల్రెడీ గెలిచిపోయినటువంటి వ్యక్తి.